ప్రతి టోల్ గేట్‌కి డబ్బులు గాకుండా ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరమే టోల్ అన్నటువంటి కాన్సెప్ట్‌కి ప్రయోగాత్మకంగా ఖమ్మం దేవరపల్లి హైవేని ఎంచుకున్నారు. తాజాగా 162 కిలోమీటర్ల మేర యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే 11 చోట్ల హైవేలోకి వెళ్లేందుకు బయటకొచ్చేందుకు అవకాశం ఉంది. ఏడాది చివరికి అందుబాటులోకి రాబోతుందట. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా నిర్మిస్తున్న ఖమ్మం దేవరపల్లి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలు ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత మేరకే టోల్ వసూలు చేసే విధానం అమలు చేయబోతున్నారు. 11 చోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు, అందులోంచి బయటకు వచ్చేందుకు వీలుంటుంది. ఆ 11 చోట్ల టోల్ బూత్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హైవే మొదలయ్యే ఖమ్మం వద్ద, ఇటు దేవరపల్లి వద్ద ఒక్కో టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. హైవేలో ఎక్కడ ప్రవేశిస్తున్నారు అనేది టోల్ ప్లాజా, బూత్ వద్ద ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. హైవే నుంచి బయటకు వచ్చే చోట ఎంత దూరం ప్రయాణించారో లెక్కించి ఆ మేరకే టోల్ రుసుము ఫాస్టాగ్ నుంచి వసూలవుతుంది. ఖమ్మం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 162.10 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఖమ్మం దేవరపల్లి హైవే పనులు ఏడాది చివరికి పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో ఇది నడవబోతోంది. 100 కిలోమీటర్ల దూరంతో ఇందులో ప్రయాణించవచ్చట.